హలో గాయ్స్! ఈరోజు పాలు విరిగిపోయాయి. ఎప్పుడు కర్రీయేనా ఈసారి స్వీట్ ట్రై చేద్దామని ట్రై చేశాను రసగుల్లా. చాలా వచ్చింది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. బయట అయితే ఓవర్ స్వీట్ ఉంటుంది కదా! ఇంట్లో ట్రై చేయండి. చాలా బావుంది. ఇలా పాలు విరిగిపోయిన తర్వాత జస్ట్ ఒక స్టైనర్ తీసుకొని మీరు వడకట్టేసుకుంటే క్లాత్ తీసుకొని గట్టిగా పిండేయండి. వాటర్ మొత్తం పోతుంది. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ఇది. నేను ఆర్గానిక్ వాడాను. అందుకే కలర్ అలా ఉంది. యాక్చువల్‌గా వైట్‌గా ఉంటుంది. నేను ఆర్గానిక్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను రీసెంట్‌గా. అదే వాడాను. నెక్స్ట్ 2 కప్స్ షుగర్ తీసుకున్నాను. దాంట్లో 2 కప్స్ వాటర్ యాడ్ చేశాను. ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇలా చేసుకున్నవి యాడ్ చేసేసుకోవడమే. మీకు నచ్చిన షేప్‌లో చేసుకోవచ్చు. రౌండ్‌గా కూడా చేయొచ్చు. నేను ఈ షేప్ ట్రై చేశాను. పాకం బాగా బాయిల్ అవుతున్నప్పుడు మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ బాయిల్ చేయాలి. ఇలా దగ్గర పడిన తర్వాత కన్సిస్టెన్సీ చూసుకొని దించేసుకోవడమే. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.